ఇల్లేంటి మాడిపోయిన పెనంలా ఉంది? మనం ఏమైనా కాపురం చేయడానికి వచ్చామా? పట్టుకుని పొడిచేసి పోతా ఉంటాం. రా ఆగో, లోపలికి వెళ్దామా లేక వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేద్దామా? నువ్వే చెప్పు. లోపలికి వెళ్దాం రా. వద్దొద్దు, బయటే వెయిట్ చేద్దాం. అవును మధ్య మనం ఇక్కడ వెయిట్ చేసేటప్పుడు వాళ్ళు వెనక నుంచి ఎస్కేప్ అయిపోతే ఏం చేద్దాం? నువ్వు బాగా కన్ఫ్యూషన్లో ఉన్నావు. రా లోపలికి పోదాం. రా. ఏంట్రా ఇది? 3 డోర్లకి ఎగ్జిట్ వేసింది. 3 ఎగ్జిట్ డోర్స్ కావు, ఎందుకంటే 3 డోర్స్కి కీ పెట్టే ఆప్షన్ లేదు. చూసావా, ఎగ్జిట్ డోర్ ఇంకెక్కడో ఉంది. అయితే ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్ళాలి? ఎగ్జిట్ డోర్ కీ మీ దగ్గర ఉంది, కానీ ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంది? Which way do we go? ఏంట్రా ఇంగ్లీష్ పాట పాడుతున్నాడు? మరి ఇంగ్లీష్ పాట పాడకుండా ఇళయరాజా పాట పాడతాడా? ఇరిటేట్ చేస్తున్నాడు రా. సార్, 1 clue ప్లీజ్. క్లూ? చాలా తలుపులు, ఏం మార్చేదాళ్ళు. దారి తప్పితే పరలోకం ఖచ్చితం. లెవెల్ 3 Maze Runner. కలిసి వెతుకుదామా విడివిడిగా వెతుకుదామా? వీడితో కలిసి వెతుకుదాం అంటేనే విడిగా వెతుకుదాం అంటాడు. కలిసి వెతుకుదాం. సరేనా? మారిపోయాడా? వద్దొద్దు, విడివిడిగా వెతుకుదాం. నువ్వు అటెల్లో నేను ఇటెళ్తా. ఈడు మారడు. ఆగో, అయ్యయ్యో, నువ్వు ఇటెల్లో నేను అటెళ్తా. అప్పుడే కరెక్ట్ గా ఎత్తగలం. చేశాను మైండ్ వాష్ లో మాట్లాడారు. సరే. ఏంటి అంతలోనే ఎస్కేపోయాడు? మనం సపరేట్ గా వెతికితే ఎగ్జిట్ డోర్ ని కనిపెట్టేయచ్చు. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. బాస్, వచ్చిన చోటుకే వచ్చేసావు. రే, మన చుట్టూ తలుపులే ఉన్నాయిరా, బయటికి ఎలా వెళ్ళాలరా? బాస్, మన ఇద్దరు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు. కాళ్ళని స్ప్రెడ్ చేయండి. గుడ్డే బాస్, భయపడి సస్తున్నారే. ఇలా మల్టిప్లై చేద్దాం. రెడీనా బాస్? ఏం చేస్తున్నావురా? బాస్, మనం వెళ్ళడానికి ముందు ఇలాంటి మార్క్ వేసామనుకోండి, మళ్ళీ ఇదే దారిలోకి రాకుండా వేరే దారి వెతుక్కొని వెళ్ళొచ్చు. ఎలా ఉంది? అరే రండి బాస్, ఏం తెలియకపోయినా అన్ని తెలిసినట్టే ఆలోచిస్తారు. అన్నా, ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలన్నా? బయటికి వెళ్ళాలా? ఈ దెయ్యాల కొంపలో మన చావు దెయ్యాల చేతిలోనే ఉందనుకుంటాను రా. అక్కడ చూడన్నా, ఎవరో మార్క్ పెట్టి వెళ్ళారు. రేయ్, ఎవరో కాదురా, మన సతీషే. మనం కరెక్ట్ గా రావడం కోసం మార్క్ పెట్టి వెళ్ళినట్టున్నాడు. నువ్వు బాగా ఏడతావుగా, ఏరు. ఇక నువ్వు ముయ్యి నోరు. సర్లే, వెళ్ళు. రెండో మార్క్ని వేసేసాం. ఎక్కడవుతుంది? రూట్ ఎంత క్లియర్ గా ఉందని చూసావా? మన మించిన వాళ్ళు లేరు. నాకు తెలిసి డోర్ ఇటువైపే ఉంది. ఓకే. డెడ్ ఎండ్.
ఏంటి మధ్య దీన్ని నువ్వు పొడవకూడదు. నువ్వు పొడిచేటప్పుడు ఒకడు అడ్డుకుంటాడు, ఆ అన్ని నువ్వు పొడవాలా. దీన్ని నేనే చంపాలా. తీసుకో, అయితే నువ్వే చంపు. బుద్ధుందా నీకు? ఆడు అడ్డుకోవడానికి రాలేదుగా, అప్పుడు దీన్ని ఎందుకు చంపాలా? ముందు వాడిని ఎతుకుదాం, ఆడి కళ్ళ ముందే దీన్ని వేసేద్దాం. రా రా. అయ్యయ్యో మదే, బాగా చెడిపోయావు మదే. మనం పోయే చోటికంతా తీసుకెళ్తావా ఏంటి? ఏం చేయాలి? ఇదిగో దీంతో కట్టిపడేసిరా. దీంతోనా? ఏంటబ్బా లుక్కు? కొత్త ఖర్చీఫ్, లైట్ గా ముక్కు మాత్రమే చీదా. యా, నువ్వు ముక్కుని చీదవా? చేతులు కట్టాయి. చేతులు కడితే కాళ్ళు ఫ్రీగానే ఉంటాయిగా, పారిపోతే? అప్పుడు కాళ్ళు కట్టాయి. కాళ్ళు కడితే చేతులు ఫ్రీగానే ఉంటాయిగా, విడిపించుకుని పారిపోతే? అంకుల్, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళి వెతుక్కొని రండి ప్లీజ్. చూసావా మదే, నీతో తిరగడం వల్ల ఇది నన్ను కూడా మెంటల్ అనుకుంటోంది. దీన్ని మనతోనే తీసుకురా, అదే కరెక్ట్. రా. ఇంతకు ముందు నేను చెప్పింది కూడా అదే కదరా. రా. ఎగ్జిట్ డోర్. ఓకే. రా. ఏయ్, రమ్మంటున్నానుగా. మర్యాదగాడు ఎక్కడున్నాడో చెప్పు, లేదంటే గొంతు కోసేస్తా. తీసుకురా ఏయ్. తీసుకురా. ఊరికే గోల చేయకో. రా. చూసావా ఏయ్. మదే, ఈడెంత టీవీగా నుంచున్నాడో. ఒంటరిగా వచ్చి దొరికాడు రా బిడ్డ. ఏ మదే, డైలీ జిమ్కి వెళ్తానని నన్ను మోసం చేస్తావు కదా, ఇప్పుడు నిజంగానే ఫైట్ సీన్ వచ్చింది. నీ పర్ఫార్మెన్స్ చూపించు. ఇటు పక్కకి రాయా. మగాడి అయితే తాకి చూడరా. చూడు బెన్నీ, ఒక అమ్మాయి కోసం ఇద్దరు కొట్టుకొని చావడం ఎందుకు? దానికే నువ్వు చావచ్చుగా. ఏయ్, లేదు, ఊరికే అన్నా. మనం ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందాం. ఆ పోటీలో నువ్వు గెలిస్తే ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో. నువ్వు గెలిస్తా ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది. ఎలా చూసుకున్నా అమ్మాయి మనకే. నేను పోటీకి రెడీ. వినయ్, రెండు మనకు ఫేవర్గానే చెప్తున్నాడు, తేడాగా లేదు. ఏయ్, మింగలేక మంగళవారం అనకరా. ఆడు కరెక్ట్గానే అంటున్నాడు రా. నేను పోటీకి రెడీ. ఏంటి పోటీ? ఇద్దరులో ఎవరు పిచ్చ మాస్ సాంగ్ పాడతారో వాళ్ళే గెలిచినట్టు. ఏంది? రేయ్, మేము మాస్కే మాస్ నేర్పించే వాళ్ళం రా. మా దగ్గర అట్లా. మావా, మోగించు మోత. మదే, ఎవరి మాడిపోయినా బాస్ కొంచెం కోఆపరేట్ చేయండి బాస్. ఇక మరి ఏంటి పీకి చిన్న ఇవ్వడానికి పిల్లల ఏమీ లేదురా. హాఫ్ ఇంచ్ కూడా దొరకలేదే. ప్రాణాలు తోడుతున్నావు కదరా. బాస్, మీ దగ్గర తీసి ఇవ్వడానికి ఏం లేదు, కానీ విప్పి ఇవ్వడానికి ఒకటి ఉంది బాస్. షర్ట్ నేను తీసి ఇవ్వను. షర్ట్ అని ఎవరు చెప్పారు? ఇది దానికి కాళ్ళే పడి వచ్చేసింది. ప్రాణమా పరువా? రెండురా. అయితే నేను చెప్పేది వినండి, పదండి. చెట్టిని వేస్తే దారి దొరుకుతుంది. అదే వేసుకుని తీసేసావు కదరా. రండి బాస్. రేయ్, బాస్. ఏంట్రా దారే లేని చోట్ల తీసుకొచ్చావు? అవును బాస్, డెడ్ అండ్. బాలు, ఇక్కడ చూడరా, బెర్మిడాస్ని కూడా పెట్టేసేళ్ళాడు. నాకు కరెక్ట్ గా ఉంటుంది, నేను వేసుకుంటా. ఇస్తున్నారు. వాడు దారి కనిపెట్టడానికి పెట్టేసేళ్ళాడు. అది తీసుకుని నువ్వేసుకుంటావా? ఇలా ఎవరా ఉతుక్కుని నేను వేసుకుంటా. నాకన్నా పిసినారులా ఉన్నాడు. త్వరగా వెళ్ళనా? నువ్వు ముందరా. అరే, నన్ను మొండి వాళ్ళు కూర్చోబెట్టి ఏం ఆలోచిస్తున్నావురా? నా డ్రాయర్ రాలేదనుకో, నీ డ్రాయర్ ఇప్పిస్తా. బాస్, మీ చెడ్డినే కదా, ఎక్కడ వేసానో అక్కడ తీసేస్తాను. రండి.
రేయ్ ఎక్కడ నా డ్రాయరు? ఎక్కడ కనిపించట్లేదు? అయ్యో అక్కడ చూడండి మీ చెడ్డి. ఎవరా వీళ్ళు? చూడడానికి పొలాల్లో దిష్టి బొమ్మల్లా ఉన్నారు. రేయ్ మేము గుర్తుగా పెట్టిన గుడ్డలన్నిటినీ మీరే తీస్తున్నారా? ఇవ్వట్రా గుడ్డల్ని. రేయ్ ముందు డ్రాయర్ అడగరా, ఇవి పట్టుకోలేక చేతుల్లో పెడుతున్నారా? నొప్పి పుడుతుందట, చెడ్డిని పడరా. బరిసిన బండోడా, ఇది నీకు చెడ్డినరా బర్ముడాస్ రా? రేయ్ అది నీకేరా బెర్ముడాసు, నా బాస్ కి చెడ్డి. ఇది మీ చెడ్డీయే అనడానికి ఏంటి ఆధారం? ప్రూఫ్ అడుగుతున్నాడు బాస్. రేయ్ ఇప్పుడు డ్రాయర్ ఇస్తారా ఎవరన్నా? అందరూ పేణభయంతో తాకుంటుంటే మీరు డ్రాయర్ కోసం కొట్టుకుంటున్నారు. కావాలంటే నాది వేసుకోండి రా, అది వచ్చేస్తుందిరా. వామ్మో, పిల్ల దయ్యం. త్వరగా రా, పారిపోదాం. వాట్? హీరో ఇలా ఏదైనా కనిపెడితే ఇంగ్లీష్ సినిమాల్లో ఇస్తారుగా. లెట్స్ గో. రే 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 నీ క్లైమాక్స్ నీ అబ్బా. సారీ రా, లైట్ స్లిప్ అయింది. రే 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 వీడా సారీ, దట్ ఇస్ రాంగ్ ఎంట్రీ. రే 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 నాకెవడ్రా రైట్ రాంగ్ చెప్పేది? మిగతా వాళ్ళకు రాంగ్ అనిపించేదంతా నాకు రైటేరా. గ్లోరీ, he broke the rule. Please take care of him. Go. త్వరగా రా. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు పిచ్చ కామెడీ. రే 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 రే. 10కి 10 ఉన్న గదిలో 10 సార్లు తిప్పిస్తున్నావు కదరా పాపాత్ముడా. చేతికి దొరికావంటే వాడు వచ్చేస్తాడు. భయపడకు. వచ్చారంటే నోటితో డీజిల్ ఆటోలాగా రే 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 అని సౌండ్ చేసుకుంటూ వస్తాడు. డీజిల్ ఆటో వచ్చేసింది. రా ఇందులో కొలు. ఏంటి తలుపు ఇంత రేటుగా ఉంది? ఏయ్, ఎవరు అరుస్తుంది? గ్రానీ వచ్చేస్తుందిరా.
రే దున్నపోతా, రే చెత్తనా కొడక, రేయ్ ఎవడ్రా వాడి గొంతులోంచి గాడిద సౌండ్ వస్తోంది? పైకి చూడరా. రా, అందరూ ఇక్కడే దక్కున్నారా? ఎన్నిసార్లు తలుపు తీసి వేస్తారా? ప్యాంటు సిరిగి బ్లడ్ వస్తోందిరా. రే ఎవడ్రా నువ్వు? కాలిపోయిన చెట్టు మీద కాకిలా కూర్చున్నావు. నీ సంగతి చివర్లో చూస్తాను. రే నా డబ్బు కొట్టేసి ఎస్కేప్ అవుదామని అనుకోవద్దు. నేను కరోనా కంటే ఖతర్నాక్ని. అయ్యో, కమ్ అవుట్. వెనకాల ఒమిక్రాన్ నుంచి ఉందని తెలియకుండా మాట్లాడుతున్నాడు పిచ్చ నా డాష్. నువ్వెవతవే వల్లకాటు నుంచి సగం కాలిపోయి వచ్చినట్టున్నావు. దానికి భయపడే మేము దాక్కుంటూ ఉన్నాం. ఏమ్మా అలా చూస్తున్నావు? మెడ నొప్పి పుడుతుందమ్మా. ముందు కింద ఉన్నావు చూడమ్మా. అన్నా, మీ ఇంట్లో దొంగతనం చేసింది నేనే, కానీ డబ్బు మొత్తాన్ని ఆ గుండు నా కొడుకు ఎత్తుకెళ్ళాడన్నా. నేను డబ్బులు కొట్టేసింది నిజమే, కానీ నా దగ్గర డబ్బు మొత్తం ఒకనాడు తీసేసుకున్నాడు. నమస్కారం సార్. ఆ బట్టతలోడు చెప్పింది నిజమే. వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది మేమే, కానీ ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం ఆ దెయ్యం లాగేసుకుంది. ఆడి గెలిచామంటే 50 రెట్లు ఎక్కువ దొరుకుతుంది. 50 రెట్ల? ఇదా మ్యాటర్? నేను ఆడతాను రా గేమ్. ఎక్కడికి వెళ్తావు? గెలిస్తే డబ్బులు మొత్తం మీరే తీసుకోండి. ఎగ్జిట్ డోర్ కూడా కనిపెట్టేశాం. రే అదంతా వదిలేరా. ఇదెందుకురా నన్ను రాంగ్ ఎంట్రీ అని కొడుతోంది? ఎక్కువ డబ్బు రా వెళ్దాం. అది కదా ఆయన వదిలేసేలా. వస్తావా? నేను ఇలా అన్నా. సరే పద.